మనకు కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు టికెట్ రేట్ విషయంలో అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. తెలంగాణలో మరి టికెట్ రేట్స్ పెంచుతారా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్పుకొచ్చినందు 19th దురంధర్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్ మంచి బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు తెలుగులో దురంధర్ 2 కూడా రిలీజ్ అవుతుంది 19th. సో ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 ఇక్కడ మేబీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇక్కడ టికెట్ రేట్స్ ఎక్కువగా పెంచినట్టయితే దురంధర్ 2 కి టికెట్ రేట్ హైక్స్ లేకపోతే ఇక ఇంకొక బెస్ట్ ఆప్షన్ అనేది సినిమా లవర్స్ కి కనిపిస్తుంది. వెంటనే దురంధర్ 2 కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ టికెట్ రేట్స్ విషయంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి కలెక్షన్, ఎటువంటి ఇంపాక్ట్, కంటెంట్ కూడా ఇక్కడ సినిమాని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు కూడా వెళ్తున్నారు. కాబట్టి స్టార్ హీరో సినిమా అయినప్పటికీ కూడా ఇక్కడ మరి టికెట్ రేట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కి తెలంగాణలో లాస్ట్ మినిట్ లో పెంచితే సో ఇక్కడ దురంధర్ 2 అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రేక్షకులకి ఇటువైపు వెళ్తారా, లేదు అంటే ఉస్తాద్ కూడా ఇక్కడ సేమ్ రేట్స్ కి ఇక్కడ టికెట్ హైక్స్ ఏమి లేకుండానే రిలీజ్ చేస్తారా అనేది కన్ఫ్యూజన్. సో లాస్ట్ మినిట్ లో ఏం జరుగుతుంది అనేది చూడాలి నందు. అంటే గతంలో కొన్ని సినిమాలకి రాత్రికి రాత్రి కొన్ని పర్మిషన్లు రావడాన్ని మనం చూసాం కదా తెలంగాణలో. మరి ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా అలాంటి మ్యాజిక్లు ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే గతంలో కోర్టు వేసిన మొట్టికాయలకి ఇంకా ఛాన్స్ లేకుండా పోయిందంటారా? డెఫినెట్ గా అంటే ఇప్పటి వరకు హైకోర్టు ప్రతి సినిమాకి కూడా లాస్ట్ మినిట్ లో పెంచడం, సో హైకోర్టు నుంచి వెంటనే ఎవరొకళ్ళు ఇక్కడ పిటిషన్ వేయడం, ఆ టికెట్ రేట్స్ అనేవి ఎక్కువగా పెంచేశారు. సో వచ్చిన కలెక్షన్ లో నుంచి కూడా సో పర్సంటేజ్ అనేది డిసైడ్ చేసి సో ఎంత పర్సంటేజ్ తీసుకున్నారు, ఎంత పర్సంటేజ్ కలెక్ట్ చేసింది అనేది సో కోర్టు కూడా ఆధారాలు ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ మినిట్ లో పెంచే ఛాన్స్ అనేది కనిపించట్లేదు. సో ఎందుకంటే క్లియర్ గా చెప్పారు 90 days ముందే మీరు ఒక దరఖాస్తు అనేది చేసుకుంటే టికెట్ రేట్స్ పెంచాలా వద్దా, సినిమా బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ కి సంబంధించి టికెట్ రేట్ ఎంత పెట్టొచ్చు అనేది డిసైడ్ చేస్తాము. 90 days ముందు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి హైకోర్టు నుంచి క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి తెలంగాణలో అయితే ఇటు మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎవరు కూడా గవర్నమెంట్ కి కన్సల్ట్ చేసినట్టయితే మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో లాస్ట్ మినిట్ లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఎటువంటి మ్యాజిక్ జరగదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ దురంధర్ 2 అనేది ఒక మంచి పోటీ ఇవ్వబోతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని మరి టికెట్ రేట్స్ పెంచాలా వద్దా అనేది వీళ్ళు మూవీ సంస్థ డిసైడ్ అయ్యి లాస్ట్ మినిట్ లో మరి ఏం చేస్తారు, ఎలా డిసైడ్ చేసుకుంటారు, ఎలా డిసిషన్ తీసుకుంటారు అనేది ఇది కన్ఫ్యూజన్ గానే ఉంది. సో ఈ మూవీ అంటే అనింద్ర ఇప్పుడు 90 days ముందు సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వస్తే ఇన్ఫ్యాక్ట్ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన వెంటనే అక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కదా. సో ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు. మరి ఈ విషయంలో ఏమైనా ఉన్నాయా, అభ్యంతరాలు ఏం లేవా? అందరూ సైలెంట్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది కోర్టు చెప్పిన దానికి. అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు దాదాపుగా 90 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. సో ఆ సినిమాలకు సంబంధించి ఆ బడ్జెట్ కి సంబంధించి హైకోర్టు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. పెద్ద సినిమాలు దాదాపు 1 year పడుతుంది, భారీ బడ్జెట్ సినిమాలకి 1 year పడుతుంది. సో ఈ భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ హైక్ ఇస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. సో ఈ భారీ బడ్జెట్ సినిమాలు ఎంత బడ్జెట్ అవుతుంది, మీ బడ్జెట్ ఎంత టైం పడుతుంది అనేది క్లియర్ గా మాకు దరఖాస్తులో రిక్వెస్ట్ పెడితే సో అప్పుడు దాన్ని మేము పరిశీలించిన తర్వాత అప్పుడు మేము టికెట్ రేట్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది అప్పుడు డిసైడ్ చేసి కోర్టు నుంచే డైరెక్ట్ గా పర్మిషన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలని 1 year 2 years తీసుకుంటున్నారు కాబట్టి సో 90 రోజులు అనేది లిమిట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఏం జరుగుతుంది అనేది చూస్తే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి తెలంగాణలో మేబీ టికెట్ రేట్లు పెంచకుండా ఉన్న రేట్లతోనే నార్మల్ రేట్లతోనే కంటిన్యూ అయితే నెక్స్ట్ సినిమాలకు కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఇటువైపు నుంచి ఏదైనా టికెట్ రేట్లు లాస్ట్ మినిట్ లో పెంచితే సో మళ్ళీ దానికి సంబంధించి హైకోర్టు ఈసారి ఎలా చర్యలు తీసుకుంటారు, దాని తర్వాత వచ్చే మూవీస్ అన్ని కూడా సో ఎలా డెసిషన్ తీసుకుంటాయి అనేది తెలంగాణలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఇక్కడ తెలంగాణలో టికెట్ రేట్స్ ఫ్యూచర్ ఏంటి అనేది ఉస్తాద్ భగత్ సింగ్ డెఫినెట్ గా డిసైడ్ చేయబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అంటే 2 రకాలుగా చూస్తే అంటే మీరు అన్నట్లుగా ఒకవేళ
టికెట్ల రేట్లు పెంచకుండానే వెళ్తేనేమో ఖచ్చితంగా ఇనిషియల్గా ఫస్ట్ 2-3 డేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాగా రాబట్టుకోవడానికి. బెనిఫిట్ షోల దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ 3 days ఆర్ 4 days అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ వీకెండ్ అంతా కూడా. సో ఆ వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ని లైట్ తీసుకున్నట్లుగానే అనుకోవాలి మనం. బట్ డూ యూ థింక్ ప్రొడక్షన్ హౌస్ అంత లైట్ తీసుకుంటుందంటారా? ఎందుకంటే తర్వాత ఆ 3-4 days తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ వచ్చిన 3-4 రోజుల్లోనే వీలైనంత ఇన్కమ్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు కదా. సో ఏపీలో అది కలిసి వచ్చింది. బట్ తెలంగాణలో అంత ఈజీగా లైట్ తీసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఏదైనా లాస్ట్ మినిట్ మ్యాజిక్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? మేబీ ఒకవేళ లాస్ట్ మినిట్ లో నిర్మాణ సంస్థ లేదు మాకు భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి ఆ 200 కోట్లు రాబట్టుకోవాలంటే కంటెంట్ మీద నమ్మకం ఉంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న కొన్ని మూవీస్ చూసుకుంటే టికెట్ రేట్ ఇంకా తగ్గిస్తున్నారు. 99 రూపీస్ కి టికెట్. రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా కూడా 499 రూపీస్ కి ఫ్యామిలీకి టికెట్స్ ప్లస్ పాప్కార్న్ అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. 1+1 టికెట్. అంటే వాళ్ళ కంటెంట్ మీద నమ్మకంతో అండ్ ఇంకా థియేటర్స్ కి జనాల్ని ప్రేక్షకుల్ని రప్పించాలి, మా సినిమాని చూడాలి అని చాలా మంది చిన్న ప్రొడ్యూసర్లు ఇటువంటి ట్రయల్స్ కూడా చేస్తున్న సిచ్యువేషన్ లో మరి వీళ్ళు అంటే కంటెంట్ మీద నమ్మకం ఉండి మాకు టికెట్ రేట్ అవసరం లేదు, ఫ్యాన్స్ ఉన్నారు అని ఇంకా కంటెంట్ బలంగా ఉంది, డెఫినెట్ గా సినిమా మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే టికెట్ రేట్ తీసుకోకుండానే ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. లేదు మనకి ఫస్ట్ 2-3 days లోనే ఏదోలాగా కలెక్షన్ మనకు వచ్చేయాలి, మనం పెట్టిన బడ్జెట్ మనం ప్రేక్షకుల నుంచి తీసుకోవాలి, వసూలు చేసుకోవాలి అనుకుంటే మాత్రం లాస్ట్ మినిట్ లో ఏదైనా చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ మినిట్ వరకు మరి వీళ్ళు డెసిషన్ తీసుకోకపోతే బుక్ మై షోలో టికెట్లు పెట్టాలి. ఆ టికెట్ అనేది ప్రీమియర్ షోకి వాళ్ళ రేట్ ఫిక్స్ అవ్వకుండా టికెట్ పెట్టలేరు. టికెట్ లాస్ట్ మినిట్ వరకు ఇంతకుముందు రాజ్యసభ కూడా చూసాం, లాస్ట్ మినిట్ వరకు కూడా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ 4 నుంచి నైట్ 12 వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవ్వలేదు, ఇక్కడ టికెట్ రేట్ హైక్ రాలేదు. వాళ్ళు టికెట్ రేట్ ఓపెన్ చేయాలంటే హైక్ రాకుండా టికెట్స్ పెట్టలేకపోయారు. అది కూడా చాలా ఇబ్బంది అయింది. నెక్స్ట్ డే వెయిట్ చేసి ఆ పేషెన్స్ వెయిట్ చేసి నెక్స్ట్ డే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా సినిమా మీద పడింది. ఇప్పుడు కూడా మేబీ అట్లా జరిగితే ఆ ఎఫెక్ట్ కూడా పడే ఛాన్స్ ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా. సో మరి ఈ ప్రొడ్యూసర్స్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఇంకొక 2-3 days లో అయితే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది నందు. యా రైట్. థ్యాంక్ యూ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్లో 100 రూపీస్, మల్టీప్లెక్స్లో 125 రూపీస్ పెంచుకునే అవకాశం ఉంది. ఇక బెనిఫిట్ షోలకి 500 రూపీస్గా టికెట్ రేట్ ఉండబోతోంది. తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటివరకు అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నట్లుగా కనిపించడం లేదు ప్రొడ్యూసర్స్. మరోవైపు కోర్టు ఏమో మరి 3 నెలల ముందే రిక్వెస్ట్ పెట్టుకోవాలని చెప్పడాన్ని మనం చూసాం. లాస్ట్ మినిట్లో గతంలో కొన్ని సినిమాలకు పర్మిషన్స్ వచ్చాయి, బట్ తర్వాత కోర్టులు చివర్లు పెట్టడం మనం చూసాం. మరి ఏమైనా లాస్ట్ మినిట్ సర్ప్రైజ్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ విషయంలో తెలంగాణలో? లేదంటే లైట్ తీసుకుంటున్నారా? ఏపీలో పెంచుకున్నాం కదా, ఇక తెలంగాణలో ఎందుకు ఈ గొడవంతా అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారా టీం? ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. మరోవైపు 19th దురంధర్ 2 కూడా రాబోతోంది. సో ఎలా ఉండబోతోంది, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా పవన్ సినిమా మీద అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇట్స్ నాట్ దట్ ఈజీ. పవన్ కళ్యాణ్ సినిమా మీద ఒకవేళ అదే రోజు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే, ఆ సినిమా ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద హీరోదైనా, ఎవరిదైనా సరే, ఆ రోజు పవన్కి పోటీగా 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాని ఇక ఈ టికెట్లు కొల్లగొట్టడం అనేది మాత్రం సాధారణ విషయం కాదు, అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. మేబీ ఆఫ్టర్ 2-3 days వీ డోంట్ నో. ఈలోగా ఉస్తాద్ భగత్ సింగ్ టాక్ వస్తుంది, దురంధర్ 2 టాక్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫర్దర్ రన్ ఎవరికి ఉంటుంది అనేది మాత్రం అప్పుడు డిసైడ్ అవుతుంది వీకెండ్ తర్వాత. బట్ ఆ రోజు గట్టి పోటీ ఇవ్వగలుగుతుందా దురంధర్ అంటే? మేబీ కొన్ని ఏరియాల్లో ఇవ్వచ్చేమో. దురంధర్ మొదటి పార్ట్కి చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది వెయిట్ చేస్తున్నారు. దురంధర్ ట్రైలర్తో కూడా చాలా మంచి బజ్ ఇచ్చారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ పవన్ వేవ్ని తట్టుకొని ఆ రోజు మరి రాబట్టగలుగుతారా అభిమానులు అంటే మేబీ ఇక్కడ టికెట్స్ దొరకని వాళ్ళు మరి అక్కడికి వెళ్తే వెళ్ళొచ్చేమో, అంతే తప్ప ఫస్ట్ ప్రయారిటీ విల్ బీ పవన్స్ మూవీ, అంతకు మించి డౌట్ ఏం లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. తెలంగాణ ప్రభుత్వం మరి పర్మిషన్స్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? అండ్ దురంధర్ నుంచి ఏదైనా పోటీ ఎదురయ్యే అవకాశం ఉందా పవన్ సినిమాకి? మీకేమనిపిస్తుంది?
కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.